నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గాన్ని కలిపేందుకు దాదాపుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపాలని 5 మండలాల ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యార్థి, యువజన విభాగాలతో పాటు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు గూడూరు, తిరుపతికి సుదూర ప్రాంతమని ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ వైసీపీ కూడా డిమాండ్ చేస్తోంది. దీంతో ప్రభుత్వం కూడా నివేదికలు తెప్పించుకుంటుంది. ఎట్టకేలకు గూడూరులోని 5 మండలాలు నెల్లూరులోనే కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు సమాచారం. దీంతో గూడూరులోని 5 మండలాలు ఇక నెల్లూరులోనే కొనసాగుతాయని ఇక్కడ ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గాన్ని కలిపేందుకు దాదాపుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపాలని 5 మండలాల ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యార్థి, యువజన విభాగాలతో పాటు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు గూడూరు, తిరుపతికి సుదూర ప్రాంతమని ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ వైసీపీ కూడా డిమాండ్ చేస్తోంది. దీంతో ప్రభుత్వం కూడా నివేదికలు తెప్పించుకుంటుంది. ఎట్టకేలకు గూడూరులోని 5 మండలాలు నెల్లూరులోనే కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు సమాచారం. దీంతో గూడూరులోని 5 మండలాలు ఇక నెల్లూరులోనే కొనసాగుతాయని ఇక్కడ ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు.